నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. దశాబ్దాల మావోయిస్టుల పోరాటం ముగింపు దశకు చేరుకుంది. జనవరి 1 నుంచి ఆయుధాలని విడిచి లొంగిపోతామంటూ మావోయిస్టులు కీలక ప్రకటన చేశారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ జోన్ ప్రతినిధి అనంత్ పేరుతో లేఖను విడుదల చేశారు. ఒక్కొక్కరు బదులుగా అందరం ఒకేసారి లొంగిపోతామని తెలిపారు. జనజీవన స్రవంతిలో కలిసేందుకు జనవరి 15 వరకు టైం కావాలని మావోయిస్టులు గత వారం ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల సీఎంలకు లేఖ రాసిన సంగతి తెలిసిందే. అయితే లొంగిపోయే తేదీని ప్రకటిస్తూ వారం రోజుల్లోనే మరో లేఖ విడుదల చేశారు. సాయుధ పోరాటాన్ని విరమించుకుంటామని మావోయిస్టులు ప్రకటించడంతో ఆ పార్టీ ఉద్యమం కనుమరుగు కానుంది. మావోయిస్టుల పోరాటం చరిత్ర పుటల్లో మిగిలిపోయే రోజొచ్చింది. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి భారతదేశాన్ని నక్సల్స్ రహితంగా మారుస్తామని, మావోయిస్టు ఉద్యమాన్ని అంతం చేసి తీరుతామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా శపథం నెరవేరే పరిస్థితే కనిపిస్తోంది. కొంతకాలంగా మావోయిస్టు ఉద్యమం కక్కా వికలమవుతూ వస్తోంది. ఏడాదిన్నర కాలంలో ఆపరేషన్ ఖగార్, ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్, ఆపరేషన్ కర్రెగుట్ట, ఆపరేషన్ సంభవ్ పేరుతో కేంద్రం పలు ఆపరేషన్స్ చేపట్టి మావోయిస్టుల్ని ఉక్కు పాదంతో అణిచివేసింది. మావోయిస్టు అగ్రనాయకులు చాలా మంది లొంగిపోయారు. కొందరు టాప్ లీడర్లు ఎన్కౌంటర్లలో హతమయ్యారు. దీంతో మావోయిస్టులు బలహీనపడ్డారు. దండకారణ్యాల్లో భద్రతా బలగాలు ఎన్కౌంటర్ల మోత మోగుతున్న వేళ మావోయిస్టులు ఆయుధాలను వీడేందుకు సిద్ధమయ్యారు. జనవరి 1న ఆయుధాలను విడిచి లొంగిపోతామని ఆ లేఖలో స్పష్టంగా తెలిపారు. ఎవరికి వారు వ్యక్తిగతంగా లొంగిపోయే బదులు సామూహికంగా లొంగిపోవటానికి సిద్ధమయ్యామని మావోయిస్టులు చెప్పటం చర్చనీయాంశంగా మారింది. ఇది సంఘర్షణకు సరైన సమయం కాదు, ఆయుధాలు ఒక ముగింపు, ఒక మార్గం కాదు, కానీ సరైన మార్గాన్ని ఎంచుకోవటానికి తీసుకునే నిర్ణయం. మావోయిస్టులు ఆ లేఖలో ఇదే విషయాన్ని వివరించారు. అందరూ లొంగిపోయే వరకు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల ప్రభుత్వాలు సంయమనం పాటించాలని కోరారు. మావోయిస్టు అగ్రనేతలు మల్లోజుల ఆసన్న లొంగుబాటు, హిడ్మా ఎన్కౌంటర్తో పార్టీ బలహీనమైందని ఆ లేఖలో వివరించారు. మిగతా వారు లొంగిపోవాలన్న కేంద్రం విజ్ఞప్తితో సాయుధ విరమణ నిర్ణయం తీసుకున్నామన్నారు. ప్రభుత్వం చేపట్టిన పూనా మార్గం ప్రచారాన్ని అంగీకరిస్తున్నామని, శాంతి చర్చలకు అనుకూలంగా ముందుకు సాగటానికి సిద్ధమని తెలిపారు. పరస్పర సమన్వయం, కమ్యూనికేషన్ కోసం ఒక ఓపెన్ ఫ్రీక్వెన్సీ నెంబర్ని కూడా విడుదల చేసినట్లు మావోయిస్టులు వెల్లడించారు. లొంగుబాటు ప్రక్రియ పూర్తి అయ్యేంత వరకు 3 రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని భద్రతా బలగాలు, పోలీసుల కూంబింగ్ ఆపరేషన్లను నిలిపివేయాలని కోరారు. ఎక్కడ కూడా అరెస్టులు, బూటకపు ఎన్కౌంటర్లు, దాడులు జరగకూడదని డిమాండ్ చేశారు. ఆయుధాలు అప్పగించి ప్రభుత్వ పునరావాసాన్ని అంగీకరిస్తామని చెప్పారు. తమకు సహకరించే రాష్ట్రంలో లొంగిపోవటానికి సిద్ధమని మావోయిస్టులు ఆ లేఖలో వివరించారు.